మావిగన్ అనే పదం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరియు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్ ఇలా సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా మావిగన్. అసలు ఏమిటి మావిగన్ కదా? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చుట్టూ జరుగుతున్న రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. అదే ఈ మావిగన్. ఏప్రిల్ 1, 2026 జరిగిన ఒక ప్రెస్ మీట్ కాన్ఫరెన్స్ లో ఆయన ఈ పదాన్ని పరిచయం చేశారు. అమరావతి కోసం లక్షల కోట్లు ఖర్చు చేసే బదులు ఇప్పటికే ఉన్న 3 ప్రధాన నగరాలను కలిపి ఒక కారిడార్ గా అభివృద్ధి చేయాలనేది ఆయన ఆలోచన. పేరు ఇలా వచ్చింది. ఈ పేరు 3 ముఖ్యమైన ప్రాంతాల కలయిక. MA మచిలీపట్నం, VI విజయవాడ, GUN గుంటూరు. ఈ 3 అక్షరాలను కలిపి మావిగన్ అని పిలిచారు. సోషల్ మీడియాలో ఎందుకు ట్రెండ్ అవుతోంది? ఈ పేరు వినడానికి ఒక సినిమా టైటిల్ లాగా లేదా ఏదో విదేశీ పదంలా ఉండడంతో నెటిజన్లు దీనిపై విపరీతంగా మీమ్స్ చేస్తున్నారు. సినిమా టైటిల్. జగన్ ఈ పేరు చెప్పిన 24 గంటల్లోనే ఒక నిర్మాత ఫిల్మ్ ఛాంబర్లో మావిగన్ అనే టైటిల్ ను రిజిస్టర్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు నేషనల్ హైవే రోడ్డు ఉంది. ఈ నేషనల్ హైవేకు కాస్త అటు ఇటుగా ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. మచిలీపట్నం నుంచి MA తీసుకోండి, విజయవాడ నుంచి VI తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి, మావిగన్ అని పేరు పెట్టండి. రాజకీయ రచ్చ. అమరావతికి పోటీగా జగన్ ఈ కొత్త అస్త్రాన్ని వదిలారని ప్రత్యర్థులు విమర్శిస్తూ ఉంటే ఇది తక్కువ ఖర్చుతో కూడిన అభివృద్ధి నమూనా అని వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మొత్తానికి అమరావతి గ్రాఫిక్స్ కంటే ఈ మావిగన్ ప్రాజెక్టు వల్ల రాష్ట్రానికి సుమారు 1.9 లక్షల కోట్ల రూపాయలు ఆదా అవుతాయని జగన్ చెప్పిన లెక్కలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి. మీకు ఈ ప్రతిపాదన ఎలా అనిపించింది? చాలా మంది మావిగన్ అనే పేరు మీద జోకులు వేస్తూ అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారు అన్నది కొందరి మాట. మావిగన్ అనే ప్రతిపాదన వెనుక ఉన్న ఆర్థిక ప్రయోజనాలు విశ్లేషిస్తే ఈ కింద విషయాలు కనిపిస్తాయి. ప్రజాధనం ఆదా. అమరావతిలో కొత్తగా మౌలిక సదుపాయాలు కల్పించడానికి దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా. కానీ ఇప్పటికే అభివృద్ధి చెందిన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను అనుసంధానం చేయడం ద్వారా కేవలం 10% బడ్జెట్తోనే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని జగన్ వాదన. దీనివల్ల సుమారు 1.9 లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనం ఆదా అయ్యే అవకాశం ఉంది. పేరు ముఖ్యం కాదు, అభివృద్ధి ముఖ్యం. జగన్ స్వయంగా ఈ విషయం చెప్పారు. మావిగన్ అనే పేరు నా పేరును గుర్తు చేస్తుందని మీకు అనిపిస్తే ఆ పేరును మార్చుకొని మీకు నచ్చిన పేరు పెట్టుకోండి అని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ చర్చ జరగాల్సింది పేరు మీద కాదు, ఆ ప్రతిపాదన వల్ల రాష్ట్రానికి కలిగే లాభం మీద అని ఆయన అభిప్రాయం. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మావిగన్. సరే, గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేననుకుంటే సరే వేరే పేరు పెట్టండి. సహజమైన కారిడార్. మచిలీపట్నం నుండి విజయవాడ, విజయవాడ నుండి గుంటూరు, ఈ 3 ప్రాంతాలు ఇప్పటికే దగ్గరగా ఉండి ఒక సహజమైన అర్బన్ క్లస్టర్గా ఉన్నాయి. వీటిని ఒకే రాజధాని ప్రాంతంగా గుర్తిస్తే అభివృద్ధి అన్ని ప్రాంతాలకు సమానంగా పంపిణీ అవుతుంది. గమనించని వాస్తవం. దురదృష్టవశాత్తు సోషల్ మీడియాలో ఎక్కువ మంది కేవలం ఆ పేరు మీద మీమ్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు తప్ప దాని వెనక ఉన్న ఆర్థిక పొదుపు మరియు ప్రాక్టికల్ డెవలప్మెంట్ గురించి లోతుగా ఆలోచించడం లేదు. నిజంగా వేల కోట్ల రూపాయలు ఆదా అయ్యే అవకాశం ఉన్నప్పుడు రాజకీయాలకు అతీతంగా ఆ ప్రతిపాదనలోని మంచిని కూడా చర్చించాల్సిన అవసరం ఉందని కొందరి మాట. Tandava News. For more updates, like, share and subscribe.